అందరికీ నమస్కారం. ఈరోజు ఐవైఆర్ టాక్స్లో చాలా టాపికల్గా దేశమంతా చర్చ జరుగుతూ ఉన్న ఒక అంశాన్ని గురించి మాట్లాడదాం. ఇది హైకోర్టు, ఢిల్లీ హైకోర్టు జడ్జి గారి నివాసంలో దొరికినట్టుగా భావించబడుతున్న నోట్ల కట్టను గురించి. సరే, దాని బ్యాక్గ్రౌండ్ అందరికీ తెలిసిందే. ఏదో ఫైర్ కావటంతో ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి పిలిస్తే వాళ్ళు అక్కడ ఫైర్ ఆర్పుతూ ఉన్నప్పుడు ఇవి చూచారని చెప్తున్నారు. దానికి నాకు సంబంధం లేదు, అదేమీ జరగలేదు, నన్ను ఫ్రేమ్ చేశారని జడ్జి గారు చెప్తున్నారు. కొద్దిగా ఆలస్యంగా సుప్రీంకోర్టు దీంట్లో కొంత నిజం ఉన్నది అని నమ్మింది కాబట్టి దీని మీద ఒక ఎంక్వైరీ కమిటీ వేసింది. వేయటమే కాదు, ఇది చాలా పబ్లిక్లోకి వెళ్ళిపోయి బాగా ఇన్స్టిట్యూషన్ను డ్యామేజ్ చేస్తూ ఉన్నది అని ఫీల్ అయింది కాబట్టి దీన్ని పబ్లిక్ వెబ్సైట్లో కూడా పెట్టారు. సుప్రీంకోర్టుకు సంబంధించిన దాంట్లో అది ఎంక్వైరీ జరుగుతున్నట్టు చేస్తున్నట్టు. ఇది ఒక ఇన్సిడెంట్. సరే, అంతకుముందు కూడా 2-3 ఇన్సిడెంట్లు ఉన్నాయి. రామస్వామి గారి కేసు, కొంత ఫర్నిచర్ తీసుకుపోయినాడని ఆయన మీద కేసు పెట్టడం, ఆయన రాజీనామా చేయడం జరిగింది. ఇంకొక కేసు కూడా ఇట్లాంటిదే ఉంది. ఇవి బయటకు వచ్చిన కేసులు. ఇది కాకుండా ఇంకేమైనా ఉన్నాయా? జ్యుడిషియరీ ఎంత అకౌంటబుల్గా ఉంది, ఎంత సక్రమంగా తమ విధుల నిర్వహణకు వారికి కావాల్సినటువంటి స్వేచ్ఛ సరిగా ఉపయోగపడుతున్నదా లేక దుర్వినియోగం అవుతున్నదా అనే దాని మీద దేశమంతటా ఈరోజు ఒక పెద్ద చర్చ అయితే మాత్రం నడుస్తూ ఉన్నది. నేషనల్ ఛానల్స్, రీజనల్ ఛానల్స్ అన్నీ కూడా దీన్ని బాగా హైలైట్ చేస్తూ ఉన్నాయి. చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉన్నది. 2 ప్రధానమైనటువంటి కారణాలు. ఒకటి, అకౌంటబిలిటీ విషయానికి వస్తే ఈరోజు అన్ని విభాగాలకు ఏదో ఒక రకమైన అకౌంటబిలిటీ ఉంది. ఆఫీసర్స్, పొలిటికల్ మాస్టర్స్కి అకౌంటబుల్, ఇంకొక రకంగా జ్యుడిషియల్ సిస్టమ్కు అకౌంటబుల్. ఎక్కడైనా రూల్కి వ్యతిరేకంగా చేస్తే వాళ్ళ చర్యల మీద ఇది తీసుకుంటారు. పొలిటికల్ మాస్టర్స్ పబ్లిక్ అకౌంటబుల్, సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే 5 ఏళ్ళకి పోతాడవా వాళ్ళను మార్చడం జరుగుతుంది. జ్యుడిషియల్ ఆఫీసర్స్ ఎవరికి అకౌంటబుల్? సబార్డినేట్ జ్యుడిషియరీ, ఎస్, హైకోర్టుకి అకౌంటబుల్. హైకోర్టు జ్యుడిషియరీ ఇండిపెండెంట్ అయినా ఇన్ ఏ వే కొంత సుప్రీంకోర్టు కంట్రోల్ ఉంటుంది. బట్ సుప్రీంకోర్టు అట్లాగే హైకోర్టు జడ్జెస్ కూడా, బికాస్ దే ఆర్ కాన్స్టిట్యూషనల్ బాడీస్, వీళ్ళు ఎవరికి అకౌంటబుల్? ఒకప్పుడు ఈ సిస్టమ్ ఆఫ్ అపాయింట్మెంటు ఇది కొంత కన్సల్టేషన్ ప్రాసెస్తో ఎగ్జిక్యూటివ్కు జ్యుడిషియరీకి మధ్య నడిచేది, జరిగిపోతూ ఉండేది. కానీ ఈ సిస్టమ్ 1993 నుంచి చేంజ్ అయింది. కొలీజియం సిస్టమ్ అనేది ఒకటి వచ్చేసింది. కొలీజియం సిస్టంలో సుప్రీంకోర్టులో ఉన్నటువంటి సీనియర్ జడ్జెస్, చీఫ్ జస్టిస్ కలిసి హైకోర్టు జడ్జెస్ను, సుప్రీంకోర్టు జడ్జెస్ను, చీఫ్ జస్టిస్ను నిర్ణయించే విధానం ఒకటి అమలు చేస్తూ ఉన్నారు. అమలు చేయటమే కాదు, కొలీజియం రికమెండేషన్స్ మ్యాండేటరీ, దీనిని కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలి అనేటటువంటి పద్ధతిలో ఈ మొత్తం సిస్టమ్ అప్పటి నుంచి నడుస్తున్నది. దీనికి ఏమైనా రాజ్యాంగబద్ధత ఉందంటే లేదు. రాజ్యాంగంగా కొలీజియం సిస్టమ్ గురించి ఎక్కడా మెన్షన్ చేయలేదు. వాళ్ళంతటా వాళ్ళే 2-3 జడ్జిమెంట్స్ను బేస్ చేసుకొని ఈ సిస్టమ్ను డెవలప్ చేసుకొని దీన్ని పర్పెచ్యువేట్ చేసుకుంటూ పోతూ ఉన్నారు. ఒక రకమైన ఫీలింగ్ జనరల్గా పబ్లిక్లో, ఎగ్జిక్యూటివ్లో, లెజిస్లేచర్లో ఉన్నది ఏంటంటే ఇది సెల్ఫ్ సర్వింగ్ సిస్టమ్ లాగా తయారైందని. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఒక కాంటెక్స్ట్లో సుప్రీంకోర్టు జడ్జి గారే నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ కాన్స్టిట్యూషనాలిటీ రివ్యూకి వచ్చినప్పుడు డిసెంటింగ్ జడ్జ్మెంట్ ఇస్తూ ఈ కొలీజియం సిస్టమ్ ఇట్స్ బికమింగ్ ఏ ట్రేడ్ ఆఫ్ బిట్వీన్ ది ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ అండ్ ఎన్ ఇన్సెస్చువస్ రిలేషన్షిప్ బిట్వీన్ ది స్టేక్ హోల్డర్స్ అన్నాడు. అంటే అంతా ఒపేక్గా
ఏదో మీరు ఇది తీసుకోండి మాకు ఇది ఇవ్వండి అన్న రకంలో జరుగుతూ ఉన్నది. ఇది సరిగ్గా సిస్టమ్ రన్ కావట్లేదని ఆయన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. కానీ దాంట్లో మెజారిటీ జడ్జిమెంట్ ఇంకో రకంగా ఉంది కాబట్టి సిస్టమ్ అట్లాగే కంటిన్యూ అయింది. ఈ కొలీజియం సిస్టమ్ 92 నుంచి అట్లాగే కొనసాగుతూ చేస్తున్నది. 2013 ప్రాంతంలో ఇది సిస్టమ్ సరిగ్గా లేదు అని నేషనల్ జ్యుడిషియల్స్ అపాయింట్మెంట్ కమిషన్ అనే సిస్టమ్ను తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకొని వచ్చి దానికి కావాల్సినటువంటి నెససరీ ఎనాక్ట్మెంట్ కూడా చేయడం జరిగింది. దీనిలో ఏంది, ఇప్పటికి కూడా జ్యుడిషియరీ యొక్క ఇంపార్టెన్స్ ఏమీ తగ్గదు. సీజే, సీనియర్ సుప్రీంకోర్టు జడ్జి స్టిల్ ఈ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిటీస్లో మెంబర్స్గానే ఉంటారు. వాళ్ళు కాకుండా ఇన్ ఎడిషన్ అపోజిషన్ లీడరు, ప్రైమ్ మినిస్టరు, ఇంకొక 2 ఎమినెంట్ పర్సన్స్ సెలెక్టెడ్ బై దిస్ కమిటీ ఉంటారు. సో బ్రాడ్ బేస్ అవుతుంది. వాళ్ళు ఇవి నిర్ణయించేటట్టుగా, ఇంక్లూడింగ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ జడ్జెస్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఇది పర్ఫెక్ట్గా ఉంటుందా? ఉండకపోవచ్చు. పర్ఫెక్ట్గా ఉంటుంది అని ఎవరూ చెప్పలేరు. కొలీజియం పర్ఫెక్ట్గా లేదు, ఇది కానీ ఇది కొలీజియం సిస్టమ్ కన్నా బెటర్గా ఉంటుందా అనే క్వశ్చన్ మాత్రం వేసుకోవాల్సిన అవసరం ఉంది. నా దృష్టిలో ఆ అమెండ్మెంట్ను అప్హోల్డ్ చేసి ఉంటే ఆ సిస్టమ్ తప్పకుండా కొలీజియం సిస్టమ్ కన్నా బెటర్గా ఉండుండేది. బెటర్గా జడ్జెస్ని సెలెక్ట్ చేసే విధానం అమలై ఉండేది. అన్ఫార్చునేట్ ఏంటంటే ఇది సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు ఇది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్కి అగెన్స్ట్గా ఉందని చెప్పి దీన్ని కొట్టేశారు. కొట్టేసిన దాంట్లో ఒకే ఒక డిసెంటింగ్ వ్యూ పాయింట్ జస్టిస్ చలమేశ్వర్ గారు మెన్షన్ చేస్తూ దీన్ని అప్హోల్డ్ చేయాల్సిందిగా ఆయన కోరటం జరిగింది. బట్ ఆయన డిసెంటింగ్ జడ్జ్మెంట్ మైనారిటీ కాబట్టి దానికి విలువ లేకుండా పోయింది. మెజారిటీ జడ్జ్మెంట్ కింద కొలీజియం సిస్టమ్ను అట్లాగే కంటిన్యూ చేస్తున్నారు. సో దీని మీద చాలా అన్కంఫర్టబుల్గా మొత్తం ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ ఉంది. పాపులర్ ఫీలింగ్ కూడా ఉన్నది. ఎందుకంటే ఇది చాలా ఒపేక్గా ఉన్నది, రహస్యంగా ఉన్నది. ఒక రకంగా వాళ్ళల్లో వాళ్ళే ఎలివేట్ చేసుకునే విధానంగా ఇది రన్ అవుతూ ఉన్నది. ఓ జడ్జి గారి కొడుకు, ఓ జడ్జి గారి మనవడో, వీళ్ళు అట్లా కాంటాక్ట్స్ని బట్టి. రెండోది ఒక ట్రేడ్ ఆఫ్ లాగా, ఓకే గవర్నమెంట్కి దిద్దాం, మనం వేసుకుందాం, ఈ రకంగా జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ సిస్టమ్ సరైనది కాదు అనేటటువంటిది ఒకటి ఉన్నది. రెండోది, అందరికీ ఈరోజు వాళ్ళ అసెట్స్ని డిక్లేర్ చేయాల్సిన అవసరం ఉంది. ఆల్ సివిల్ సర్వెంట్స్ డూ ఇట్, అవన్నీ అవైలబుల్గా ఉంటాయి. మరి అదే విధానం జడ్జెస్కి వర్తించదంటే కరెక్ట్ కాదు. అది తప్పకుండా వాళ్ళకు కూడా వర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది. మనమే చూసాం, వచ్చిన బెయిల్ పిటిషన్ విషయంలో ఒక ప్రముఖుడికి ఆంధ్రప్రదేశ్లో ఇవ్వటానికి ఎంత డబ్బులు చేతులు మారాయో అది పెద్ద కేసు అయిపోయింది. అతను డిస్మిస్ అయినాడు. మరి సబార్డినేట్ జడ్జికి వర్తించే విధానమే హయ్యర్ జ్యుడిషియరీకి కూడా వర్తించాలి కదా. సో ఇది ఒక క్లాసిక్ కేసు ఒకటి వచ్చింది. రెండోది, ఈ జడ్జిల కుమారులు రిలేషన్స్ లాయర్స్గా ఉండి వాళ్ళు ప్రాధాన్యాన్ని కలిగి ఉండటం, ఇవన్నీ ఇష్యూస్ ఫోర్ ఫ్రంట్కి వచ్చాయి. కాబట్టి వీటిని అన్నిటినీ ఒక తడవ అడ్రస్ చేసే విధంగా సమూలమైన ప్రక్షాళనకు అందరూ కలిసి నడుం బిగించాల్సిన అవసరం ఉంది. దాంట్లో జ్యుడిషియరీ కూడా, వెల్ మీనింగ్ జడ్జెస్ కూడా పార్టేక్ చేస్తే సిస్టమ్ను రీవ్యాంప్ చేయాల్సిన అవసరం ఉంది. అది జరగకపోతే పబ్లిక్ కాన్ఫిడెన్స్ లేని ఇన్స్టిట్యూషన్ ఏది కూడా ఎక్కువ కాలం మనలేదు, ప్రజల యొక్క మన్నన పొందలేదు. అది చాలా చాలా అవసరం. అది నేను ఇందాక అన్నట్టుగా ఏదో నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ వచ్చేస్తే అంత పర్ఫెక్ట్ అయిపోతుందని అనుకోవటం కూడా భ్రమే. డెఫినెట్లీ కొలీజియం సిస్టమ్ కన్నా బెటర్గా ఉంటుందంటే నా అభిప్రాయం బెటర్గా ఉంటుందని. అది అటువంటి సిస్టంలో దాన్ని ఇంకా అదర్ స్టేక్ హోల్డర్స్ కొంత ప్రాసెస్లో పాలు పంచుకునే విధానం ఉండేటట్టుగా ఉండటం మంచిది. కొలీజియం సక్రమంగా చేస్తే అది ఎక్సలెంట్ సిస్టమ్ కావచ్చు, ఎందుకంటే ఇంకెవరి ఇంటర్ఫియరెన్స్ లేకుండా జరుగుతున్నది. బట్ అది జరగటం లేదు అని చాలా కేసులు ప్రూవ్ చేస్తున్నాయి. అటువంటి ప్రూఫ్ ఉన్నప్పుడు మరి దానిని సరిదిద్దాల్సిన అవసరం
జ్యుడిషియరీ మీద ఉంది, ఎగ్జిక్యూటివ్ మీద ఉంది, లెజిస్లేచర్ మీద ఉంది. అట్లీస్ట్ ఈరోజు జరిగినటువంటి దీనివల్లనైనా ఈ ఇన్సిడెంట్ నిజంగా అయిందా, దానివల్ల ఏంటనేది ఎంక్వైరీలోనే తేలుతుంది. జడ్జి గారేమో సంబంధం లేదు, ఆయన బీన్ ఫ్రేమ్డ్ అంటున్నాడు. ట్రూత్ ఏంటనేది ఎంక్వైరీలో. బట్ ఇది మళ్ళా ఒక మేజర్ ఇష్యూను మన ముందుకు తీసుకొచ్చింది కాబట్టి దీని మీద కాన్సన్ట్రేట్ చేసి ఒక మార్పు కోసం అందరూ కలిసి ప్రయత్నం చేయడం మాత్రం చాలా చాలా అవసరం.